భారతదేశ యువతను లక్ష్యంగా చేసుకొని చైనా కంపెనీ ఓ మహిళా రూపం కలిగిన మరమనిషిని భారత్లో ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఈ మహిళా రోబోకి హూరీ అని కూడా పేరు పెట్టింది. ఈ కదలాడే అందమైన బొమ్మ వంట చేస్తుందంట, ఇంకా అన్ని ఇంటి పనులు చేస్తుందంట. ఇక కట్నం, జాతకాలు, వాదనలు, డిమాండ్లు, ఆదేశాలు లాంటివి లేకుండా ఎంచక్కా చెప్పినట్టు వింటుందంట. చైనాలో తయారైన కృత్రిమ మహిళ ప్రస్తుతం చైనా మార్కెట్లో విడుదలైంది. శరీర మాంసం 100% ఫాంటా ఫ్లెష్ మెటీరియల్ సిలికాన్ భాగాలతో తయారు చేయబడిందంట. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 72 గంటల పాటు అంతరాయం లేకుండా పనిచేస్తుందంట. దీనికి ఆత్మ లేదు, ఆహారం అవసరమే లేదు. కేవలం ఛార్జింగ్ పెడితే చెప్పినట్టు వింటుందంట. ఈ కృత్రిమ మహిళ మార్కెట్ ధర అక్షరాల 2 లక్షల రూపాయలు మరియు పన్ను కూడా. దీనికి హూరీ అని పేరు పెట్టారని తెలిసిందే. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పనిచేస్తోందని, కాబట్టి ఇది 99% ఖచ్చితత్వంతో ఏ భాషనైనా మాట్లాడగలదని అంటున్నారు. చైనా వారు యువతనే ఎందుకు టార్గెట్ చేశారు? ఎవరి కష్టాలు తీర్చడానికి ఈ హూరీని భారత్లోకి ప్రవేశపెట్టబోతున్నారో, ఎవరి కష్టాలు తీరబోతున్నాయో, కష్టాలు తీరుతాయా, లేనిపోని కష్టాలు చిక్కులు కొని తెచ్చుకుంటారా అనేటువంటిది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది అని అంటున్నారు.